నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చిన వార్తల్ని చూద్దాం. ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా మైనింగ్ డాన్ గురించి రాసింది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జరుగుతున్న మైనింగ్కి వెనకున్న డాను మొత్తం క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని, క్యాబినెట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులందరూ మేనేజ్ చేస్తున్నట్టు. ఆయన మొన్నటిదాకా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేదట ఆయనకి. నేడు గనుల శాఖలో రాజాదిరాజుల అజయ్ అనేటోడట. కన్ను పడిందంటే ఏదో ఒక కంపెనీ మూడినట్లే. ముందు విజిలెన్స్ దాడిలో, ఆపై సెటిల్మెంట్లు, కంపెనీలో వాటా, లాభాల్లో వాటా, మొత్తంగానే హస్తగతం. వీటిలో ఏది కోరితే అది చేయాల్సిందేనట, లేదంటే కంపెనీ మూసుకోవాల్సిందే. ఉత్తరాంధ్రలో పెద్దల పేరుతోన్న నయదంద విషయం తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ అయిందట. అయినా అదే దూకుడు, వేరే దారిలో డీలింగ్స్. దాదాపు రేపు 64 కంపెనీలపై విజిలెన్స్ రివిజన్ కేసులు విచారణ. ముఖ్యమంత్రి గారికి తెలిసి సీరియస్ కూడా అయిందట. కానీ మళ్ళా చేస్తున్నాడట. ముఖ్యమంత్రి గారు తెలవటమైంది, సీరియస్ కావటమైంది, మళ్ళీ అవినీతి జరగటమైంది. అసలు ఈ డాన్ ఎవరు? ఆ డాన్ కన్ను పడిందంటే కథమేనట, అయిపోయినట్టేనట. మరి ఈ డాన్ కన్ను ఎక్కడెక్కడ పడ్డది మొత్తం మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నోటీసులో కూడా ఉంది కదా ఆల్రెడీ. ఆయన దగ్గర పోయింది, సీరియస్ అయిండు. మరి ఆ సీరియస్ అయ్యాక ఏం సిట్ వేస్తారు దీని మీద? చాలా వాటి మీద సిట్లు వేస్తున్నారు. ఈ సిట్టు గిట్టు బదులు సిబిఐ ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగండి. అసలు నీతివంతమైన పాలన, అసలు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో దూకుడు, ఇది అది అని రాస్తూ ఉంటారు ఆంధ్రజ్యోతి. ఇవాళ ఎందుకో గమ్మత్తుగా రాసింది వార్తలు, విచిత్రంగా. నేను ఈ వార్త చూసి వామ్మో ఆంధ్రజ్యోతి అనుకున్నా. ఇది మామూలు విషయం కాదు. ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఓఎస్డీల పైన కూడా ఇంకొక వార్త రాసింది. ఇక్కడ ఓఎస్డీలు ఓవర్ యాక్షన్, 10 మంది మంత్రులు ఓఎస్డీలపై సీఎంకు ఫిర్యాదులు వెల్లువాట. బరితెగించి దండుకుంటున్నారు మంత్రులకు, వారిపై అదుపు లేదు. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు. పార్టీ నాయకుల నుంచి ఉప్పు కొనసాగిస్తే చెడ్డ పేరు తెస్తారని సీఎంకు మొర. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. ఓఎస్డీలు ఓవర్ యాక్షన్, 10 మంది మంత్రులు ఓఎస్డీలపై సీఎంకు ఫిర్యాదులు, బరితెగించి దండుకుంటున్నారట. మరి ఇంతగానం బరితెగించి మైనింగ్ డాన్లు వస్తుంటే, బరితెగించి మంత్రుల పేషీలో ఉన్న ఓఎస్డీలు దండుకుంటుంటే, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు? 45, మామూలుగా 4-5 సంవత్సరాలు కాదు, 45 ఇయర్స్. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో ఉంటే విధ్వంసం చేసిండు, అవినీతికి అసలు ముఖ్యమంత్రి అవినీతి చేసినట్టు. మరి ఇవాళ ఎవరు అవినీతి చేసింది? ఈ అవినీతి పైన ఎవరితో ఇన్వెస్టిగేషన్ చేయాలా? ఎవరు చేయాలి ఇన్వెస్టిగేషను? 10 మంది మంత్రుల దగ్గర ఓఎస్డీలు ఓవర్ యాక్షన్ అంటే దండుకుంటున్నారని మామూలు విషయం కాదు. ఇక మంత్రులే కాదు, అక్కడి నుంచే పరిపాలన నడిచేది రాష్ట్రంలో. అంటే ఇవాళ రాష్ట్రం మొత్తం అవినీతిమయమైంది అనేది ఆంధ్రజ్యోతి చెప్తుంది. మరి ఆంధ్రజ్యోతి ఎందుకు రాసింది వార్త? ఇది వాస్తవంగా తెలుగుదేశం పార్టీని మోసే మీడియా, తెలుగుదేశం పార్టీకి భజన చేసే మీడియా. ప్రజల గురించి అసలు వార్తలే రాయదు, వాళ్ళ పార్టీ గురించి రాద్ది, పార్టీ నాయకుడిని పొగడటానికి రాద్దు వార్తలు. కానీ ఇలా ఎందుకో విచిత్రంగా, అనూహ్యంగా వామ్మో అనేటట్టు ఒక వార్త రాసింది. మరి దీని వెనకున్న ఈడెన్ ఎజెండా ఏందో, కన్ను పడ్డదా ఏందో ఆంధ్రజ్యోతికి తెలవట్లే. ఇప్పుడు ఆ డాన్ది ఎట్లయితే కన్ను పడ్డదో, ఆ కన్ను పడితే కథమే అన్నారు, హస్తగతం. కంపెనీలో వాటా, లాభాల్లో వాటా, కన్ను పడిందంటే ఏదో ఒక కంపెనీ మూడినట్టే. ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి కన్ను కూడా మంత్రుల పైన పడదా? మూడింది ఎవరికన్నా మంత్రులకి. ఆ 3 మంత్రులు ఎవరుంటారు? నాకు తెలిసి అయితే సహజంగా ఆంధ్రజ్యోతి ఎవరిపైన కన్ను వేసిందంటే ఒక ఎస్సీనో, ఒక బీసీనో, ఒక దళితున్నో కన్నేస్తుంది. వాళ్ళు తప్ప మళ్ళీ మిగతా వాళ్ళ సామాజిక వర్గం జోలికి పోదు. వాళ్ళు అసలు అవినీతి కళ్ళకు కనపడదు. ఇవాళ క్యాబినెట్లో ఉన్న ఎస్సీయో, ఎస్టీయో, బీసీ మంత్రికో మూడింది. ఎవరో కొంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులకు మూడింది. ఆ మూడటానికి మరి తెలుగుదేశం పార్టీ నుంచి, ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చిందా? నిజంగానే ఓఎస్డీలు అక్కడ అవినీతి దండుకుంటుంటే కూడా మంత్రులు పట్టించుకోలేదా? ఈ కారణం చెప్పి కొంతమంది మంత్రుల పైన వేటేసే ప్రమాదం ఉందా? దానికి పునాది నిన్న ఆంధ్రజ్యోతి స్టార్ట్ చేసిందని ఒక ఇదైతే వస్తుంది. మొత్తానికి సంతోషం, ఎందుకంటే జరుగుతున్న అవినీతిని అయితే చెప్పిండు. సరే, ఆ జరుగుతున్న అవినీతిని చెప్పడంలో కూడా ఈడెన్ ఎజెండా మళ్ళీ ఉంటే ఉండొచ్చు. ఒక ఎస్సీనో, ఎస్టీనో, బీసీనో మంత్రులు బలి చేసే కార్యక్రమం ఉండొచ్చు. ఆ బలిలో బలి పశువు రైతులో కన్ను పడ్డదా ఆంధ్రజ్యోతి, ఇక మీరు బలైనట్టే. కాబట్టి అలర్ట్గా ఉండండి ఎవరో కానీ. అట్టడుగు వర్గాల మంత్రులనే కించపరుస్తారు ఆయన. అట్టడుగు వర్గాల మంత్రులపైన వార్తలు రాస్తారు. సాక్షాత్తు ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళని బెదిరించారు. ఏది? తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ ఆఫీసర్లను బెదిరించాడు. బట్టలు కూడా తీసి కొడుతున్నాడు, అరే ఒరే అన్నాడు, రకరకాల అన్నాడు. రాయరు వార్తలు.
రాసేది గీసేది వీళ్ళ గురించే. కాబట్టి ఎవరో బలవుతుండ్రు. ఈ డాను ఎవరు? ఆ డాన్ అట అజయ్ అనేటోడు అట ఒకడు సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో చిన్నది పెట్టి ఆ నుంచి అక్కడికి పోయి మొత్తం చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు మనోడే కానీ దిగిండట రంగంలో మొత్తం ఎక్కడికక్కడికే మైనింగ్ మొత్తం ఇట్లా కబ్జా చేసి పడేస్తున్నట, దండుకుంటున్నట. మరి ఈ దండుకునే దాంట్లో ఆంధ్రజ్యోతికి ఏమన్నా అందలేదా, లేకపోతే ఆంధ్రజ్యోతికి వాళ్ళకి ఏమైనా తేడాలు వచ్చినాయా? ఎందుకంటే 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ దండుకునే కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మీరు ఎప్పుడు గమనించారు? మరి దండుకుంటుంటే ఆధారాలు నాకు ఎందుకు ప్రభుత్వానికి చెప్పలే? ప్రభుత్వానికి సంబంధించి మీరు మద్దతు ఇచ్చే పత్రిక కదా, ప్రభుత్వానికే చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలిసి సీరియస్ అయిన తర్వాత కూడా జరుగుతుంది సార్ మీ మీ ప్రభుత్వంలో అని చెప్పొచ్చు కదా ఫోన్ చేసి. అంత చనువు ఉంది కదా, మీరు ఆ భజన ఎట్లా చేస్తారు కదా. వార్త రాసేదాకా బయటికి వార్త రాసేదాకా వచ్చిందంటే అది ఏ స్థాయిలో ఉంది, మరి ఏ స్థాయిలో వీళ్ళకి ఒప్పందాలు కుదరలేదు, ఆ ఒప్పందాలకు కుదరన ఫలితమేనా ఇది? ఈ ఓవర్ యాక్షను, ఈ డాన్ సంగతి, ఈ దండుకునే సంగతి, వీటి విషయాలు తెలవాలి. ఇవాళ రాసింది కదా మళ్ళీ రాయేదిగా ఆంధ్రజ్యోతి. ఇవాళ రాసిందే ఏదో అయిపోగానే దాన్ని సాఫ్ కింద చూడుతుంటారు. దీని మీద ఉండవు సిట్టులు, దీని మీద ఇన్వెస్టిగేషన్లు ఉండవు. వీళ్ళు అసలు మంత్రులు శుద్ధపూసలు అయిపోతారు, ముఖ్యమంత్రి శుద్ధపూస అవుతారు, ప్రభుత్వం శుద్ధపూస అయింది. మొత్తం అద్భుతంగా జరుగుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏపీ దూకుడుగా ముందుకు పోతుంది. వృద్ధి రేటు దేంట్లో వృద్ధి? దీంట్లోనా? అవినీతిలోనా వృద్ధి? అక్రమాల్లోనా వృద్ధి? ఇది దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి రాసింది ఒక వార్త. మంత్రులు కాస్త పట్టించుకోండి అని తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్ల గురించి ఆంధ్రజ్యోతి వార్త రాసింది. తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లు 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొంతమంది కాంట్రాక్ట్ పనిచేస్తే బిల్లులు రాలేదట. 1000 కోట్లు ఉన్నాయట. జగన్మోహన్ రెడ్డి గెలిచాక వాళ్ళకి బిల్లులు ఇలా, మనం వచ్చాక కూడా మన వాళ్ళకి బిల్లులు ఇచ్చుకోకపోతేట మన కులపోళ్ళు మన పార్టీ వాళ్ళు అని చెప్పి ఈయన పాపం తపన పడతా ఉన్నాం. ఆ తపన కాస్త ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయిందట, లోకేష్ గారి దృష్టికి కూడా తీసిపోయిందట. అంటే కాంట్రాక్టుల కోసం పత్రికలో వార్తలు రాస్తున్నాయి ఆయన. ఇవాళ బిల్లులు ఇవ్వాల్సి ఉంటే ఇవాళ తప్పులేదు, కానీ ఈయన తప్పనేందో మరి ఈయనకి ఏముందో ఆ కాంట్రాక్టులో ఈయన మనుషులు ఏమైనా ఉండో తెలియదు. కానీ మీరు బిల్లులు ఇవ్వకపోతే ఎట్లా అని లోకేష్ గారికి చెప్పిండట, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు నేను చెప్పినా కానీ మళ్ళీ వాళ్ళు అధికారులకు చెప్పినా అధికారులు పట్టించుకోవట్లే, బిల్లులు ఇవ్వట్లేదు అంటున్నాను. కానీ మహిళలకు ఇవ్వాల్సిన శ్రీనిధి ఏదో చెప్పిండుగా మహిళా నిధి 1500 చెప్పడు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి చెప్పడు, తల్లికి వందనం గురించి చెప్పడు, రైతు భరోసా గురించి ఇవని చెప్పడు, అయితే చెప్పడు. ఎందుకు ఉచితాలు అంటాడు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొన్ని ఇంటర్వ్యూలో చూసిన ఈ ఉచితాలు ఎటు తీసిపోతాయి రాష్ట్రాన్ని అంటాడు. ఏదో ఆయన ఇంట్లో సొమ్ము అమ్మెత్తన్నట్టు, లేదా చంద్రబాబు నాయుడు గారి సొమ్ము ఇంట్లో అమ్మెత్తన్నట్టు వీళ్ళ ఫీలింగు. ఉచితాలు ఎడిపోద్ది రాష్ట్రాన్ని తీసిపోయేది. ఉచితాలు ఇవ్వనప్పుడు ఏం ఎలగబెట్టారు? లక్షల కోట్లు అప్పులేగా మీరు చేసింది. ఉచితాలు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇచ్చిండు. మరి అంతకుముందు అప్పులైనగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనలో 10 సంవత్సరాల్లో, అంతకుముందు 15 సంవత్సరాలు అప్పుడు కూడా అప్పులైనగా. మొత్తం అప్పులు తెచ్చాడు. ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు ఆ కమ్యూనిస్టులు. అయ్యాలి మరి అయ్యాలి ఏ ఉచితాలు ఇవ్వలేదుగా జనాలకి. ఈ ఉచితాలు కూడా అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు కాబట్టి ఇవ్వకపోతే జనాలు ఎంటబడతారని ఇస్తారు కదా తప్ప ఓట్లేయరని ఇష్టపూర్తికి ఇవ్వట్లే. వీళ్ళు ఉచితాలకు వ్యతిరేకంగా పేదలకు పంచడం సంపదను వ్యతిరేకం, పెద్దలకి బడాబాబులకి పంచుకోవడానికి వాళ్ళు పంచుకోవడానికే అనుకూలం ఈయన చెప్తా ఉంటాడు. మరి పట్టించుకోండి అని కాంట్రాక్టర్ల బిల్లుల గురించి రాసినట్టు తప్పు లేదు, రాసిండు మంచిదే. దీనికంటే ముందు సామాన్య ప్రజలకు రావాల్సిన వాటి గురించి కూడా రాస్తే మీది ఒక పత్రిక, మీకు ఒక విలువలు ఉన్నాయి, మీరు ఒక జర్నలిస్ట్ అని నమ్మేటోళ్ళు. ఎట్లా అనుకోవాలి జర్నలిస్ట్ అనే పత్రిక అని మీది? మీరు ఎవరి గురించి వార్తలు రాస్తున్నారు అనేది పాయింట్. ఆయన చెప్తుండు 1000 కోట్లు బకాయిలు ఉన్నాయి, కూటమి వచ్చాక సీఎం చంద్రబాబు ఆదేశించినా కానీ చెల్లింపులపై దృష్టి పెట్టని ఇన్ఛార్జి మంత్రులు, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా తీరని కష్టాలు, ఎన్టీఆర్ హౌసింగ్ బకాయిలు మరో 960 కోట్లు, ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా తీరని కష్టాలు. ఎవరి కష్టాలు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టాలు. ప్రజల కష్టాల గురించి రాయట్లే. ప్రజల కష్టాల గురించి రాయాలి వాస్తవంగా ఆంధ్రజ్యోతి ఈనాడు. ఎందుకు అంటే 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం విధ్వంసమైంది. ఇక్కడున్న ప్రజలు మొత్తం కష్టాల్లో ఊరకపోయారు. ఇక అసలు దివాలెత్తారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, తిండి లేదు, బట్ట లేదు అనే పద్ధతిలో వార్తలు రాశారుగా. మరి ఆ కష్టాల్లో ఉన్న ప్రజల గురించి ఎందుకు వార్తలు రాయట్లే? నిజంగానే కష్టాల్లో ఉంటే మీరన్న 5 సంవత్సరాలు కష్టాల్లో ఉన్నారు, విధ్వంసం అయిపోయింది, రాష్ట్రం దివాలా ఎత్తింది అన్నారు కదా. రాష్ట్రం దివాలా ఇచ్చింది, రాష్ట్రం విధ్వంసం అయిందంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా విధ్వంసం అయినట్టుగా, కుటుంబాలు కూడా విధ్వంసం అయినట్టుగా. ఆ కుటుంబాల గురించి ఎందుకు రాయట్ల వార్త? ఆ కుటుంబాలకు విధ్వంసమైన రైతు కుటుంబాలకు రైతు భరోసా ఏది? విధ్వంసమైన తల్లులకి తల్లికి వందనం ఏది?
విధ్వంసమైన మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఇది, విధ్వంసమైన బీసీలకి ఈబీసీ నేస్తం ఇది, కాపు నేస్తం ఇది. మరి వీటి గురించి రాయాలి కదా వార్తలు. ఆ విధ్వంసంలో వీళ్ళే కదా ఉండేది, ప్రజలే కదా. నిజంగానే విధ్వంసం అయిందా అబద్ధమా అనేది అలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. అది రాయాలి ఆయన. కాంట్రాక్టర్ డబ్బులు ఎట్టియ్యరు, మనోళ్ళు మొత్తం మన సామాజిక వర్గం, మన కులపోళ్ళు, లేకపోతే మన పార్టీ వాళ్ళు డబ్బులు మనమే కదా వచ్చింది పంచుకునే కాడికి, ప్రజల తర్వాత ముచ్చట నేను రాయను అన్నట్టు రాసిండి నేను. కసిరెడ్డి కోసం వేటాట, లిక్కర్ స్కామ్లో సిట్టు దూకుడు, కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి మద్యం సొమ్ముతో సినిమాలు ఆసుపత్రుల్లో పెట్టుబడులు పెట్టిండట. ఇది లిక్కర్ స్కామ్లో ఒక సిట్ వేశారు. ఆ సిట్కి సంబంధించి కసిరెడ్డి కోసం వేటాడ హైదరాబాద్లో నిన్న సోదాలు చేశారు. మరి ఈ డాన్ పైన కూడా సిట్ ఎత్తే బాగు. ఇది మైనింగ్ డాన్ పైన, ఈ ఓఎస్డీల అవినీతి పైన కూడా సిట్ వేయాలి, వేట మొదలు పెట్టాలి. ఈ సిట్టుల పరిస్థితి ఎట్టుందంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వేసే సిట్టు స్టాండ్ లెక్కనే ఉంది. అంటే సిట్ వేసేటప్పుడు వాళ్ళకి చెప్తారు, ఇగో మా ఎజెండా ఇది, మా బ్లూ ప్రింట్, దీనికి తగ్గట్టే చేయాలి మీరు ఇన్వెస్టిగేషన్. ఇగో పలానోడిని కేసులు వాడికి ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయి, మాకు సంబంధం లేదు, దాంట్లోకి ఇరికియాలి. దానికోసం మీరు సిట్ అంటే జనరల్గా ఏంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఆ స్పెషల్ ఏంటంటే వీళ్ళు స్పెషల్గా ఒక టాస్క్ ఇస్తారు, పలానా వాళ్ళని ఇరికియాలా సంబంధం వల్ల లేకపోయినా. ఆ టాస్క్ మీద దానికే మీకు సిట్టు. నిజంగానే ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు బయటికి తీయడానికి కాదు. నిజాలు బయటికి తీయడానికి పెద్దగా సిట్టు కూడా అవసరం నాకు తెలిసి. నిజమైన నిజాయితీ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉంటే ఇన్వెస్టిగేషన్ సిట్టు దానికి మళ్ళీ స్పెషల్ అయిందంటే ఇది అనమాట. ఒక ఎజెండా ఇస్తారు, ఒక టాస్క్ ఇస్తారు, ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు, దాన్ని సేమ్ టు సేమ్ ఇన్వెస్టిగేషన్ చేసి అదే రిపోర్ట్ రాయాలి వాళ్ళు. అది ఈ సిట్ల కథ. ఇక ఈ సిట్టు కూడా అదే. కసిరెడ్డి కోసం వేట, లిక్కర్ స్కామ్ పైన సిట్టు, ఈ సిట్లు అయ్యే. ఈ సిట్లు చూసే తిరుమలలో కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు అనే వివాదం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, మీ సిట్లు వేరే ఉన్నాయి, మీ బ్లూ ప్రింట్ వేరే ఉంది, మీ కథ మీరేదో కామెంట్ చేసి దాన్ని అందులో పెట్టడానికి చూస్తున్నారు. అంటే ఏదో జరిగినట్టు జరగకపోయినా ఆడ ఏముందో తెలియకుండా ముందే నువ్వు స్టేట్మెంట్లు ముఖ్యమంత్రి స్థాయిలో అయిపోయింది, కల్తీ జరిగింది అన్నాక ఇక సిట్ ఎందుకు? కాబట్టి ఇది కాదు కరెక్టు, మీరేదో ఒక ఎజెండా, హిడెన్ ఎజెండా ఉన్నట్టుంది, కాబట్టి మేమే వేస్తాం సిట్ అని వేశారు సిబిఐతో. ఇక ఈ సిట్ల కథ అది. రైట్. 5 ఏళ్ళు అక్రమాలే జరిగినాట, తిరుమల బస్టు పట్టించారు, గోలు మరణాలు దాచేశారు. మరి దాచేస్తే 10 నెలలు అయింది కదా ప్రభుత్వం వచ్చి. ఇవాళ 100 గోవులు చనిపోయినాయి, మూగజీవాలు చనిపోతుంటే గోశాల, అది గోవధశాల అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్, టీటీడీ చైర్మన్ చెప్పిన తర్వాత మీకు గతంలో 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు గుర్తొచ్చినా? నిజంగానే అక్రమాలు జరిగితే మరి ఎందుకు చేయాలి? దాని మీద అక్రమాలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి? ఎందుకు బయట పెట్టాల? 10 నెలలు అయినా కానీ. అప్పట్లో బాగా గోవులు మరణాలు దాచేస్తే బయట పెట్టాలి మరి. ఇప్పుడు దాచేశారని తెలిసిందంటే మీకు తెలిసిందిగా, ఇప్పుడు ఆ గుట్టేదో బయట పెట్టవచ్చు కదా. మీ బండారం బయటపడ్డాక ఆడ గోవులు చనిపోలేదని ఒక ఆయన, చనిపోయినాయి అని ఒక ఆయన, భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 100 గోవులు మరణించినాయి అని చెప్పిన తర్వాత, మృతి చెందినాయి అని చెప్పిన తర్వాత బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా కొంతమంది టీటీడీలో గోవుల పైన కూడా రాజకీయం చేస్తున్నారు, అసలు ఒక్క గోవు కూడా చనిపోలేదు, అదంతా అబద్ధం, ప్రచారం, తప్పుడు ప్రచారం అని చెప్పి బిఆర్ నాయుడు గారు కామెంట్ చేసిన కరుణాకర్ రెడ్డి పైన కేసు పెడుతున్నాడు, క్రిమినల్ కేసు. తప్పుడు ఆరోపణ చేసిన, టీటీడీ పైన తప్పుడు ఆరోపణ చేసిన కాబట్టి కేసు పెడుతున్నాడు. నిజంగానే అట్లా ఏమైనా చేసిండా అని అనుకున్నారు కొంత. ఈ అనుకునే లోపు ఆయన మళ్ళీ బయటకు వచ్చి సండే రోజు 22 గోవులు చనిపోయినాయి, అవి వయోభారం అయ్యాయంటే అది ఒప్పుకోవాలి. ఇప్పుడు వయోభారం అయి చనిపోవచ్చు, ఇప్పుడు కొన్ని గోవులు రకరకాల డిసీజులు ఉండొచ్చు, అసలు చనిపోలేదు కేసు పెడతా అన్నాక మళ్ళీ 22 గోవులు చనిపోయినాయి అన్నాడు. అది ఆగాలన. నిన్న సోమవారం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు ఈవో శ్యామలారావు గారు, 43 గోవులు చనిపోయి 100 కాదు అన్నాడు. మరి ఈ 22, 43 కలిసి 65 లేదా చనిపోయింది 43? అసలు 100 కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన 100 గోవులు చనిపోయినాయా, టీటీడీ ఈవో చెప్పిన 22, ఇదే 43, చైర్మన్ చెప్పిన 22? వీటిల్లో ఏది చనిపోయినాయి? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? ఎందుకు తప్పు? అసలు ఒకటి కూడా చనిపోలేదని ఫస్ట్ చెప్పారు. అనివార్యమైన పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి ఒక సంఖ్య చెప్పారా? 100 గోవులు చనిపోయినట్టు భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర, నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తే నేను తెచ్చిస్తా అన్నాడు. ఆ ఆధారాలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి పరువు పోద్దని, మరీ 100 ఆయన అన్నంటే ఒప్పుకుంటే పరువు పోద్దని చెప్పి 43కి వచ్చినవా? సరే చనిపోయింది అయితే వాస్తవం, అది సరే రీజన్ ఏంది కావచ్చు. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినప్పుడు మొత్తం వీళ్ళేదో పోయి టీటీడీ ఈవో చైర్మన్ పోయి చంపారంటారు ఎవరు? చనిపోవచ్చు, సహజ మరణాలు కూడా ఉంటాయి, కానీ ఒప్పుకోవాలి. అది కాదా నిజాయితీ? చనిపోయిన మాట వాస్తవమే,
వయసు ఎక్కువై చనిపోయినాయి, లేదా పలానా డిసీజ్ వచ్చింది వాటికి ట్రీట్మెంట్ చేసే పరిస్థితుల్లో చనిపోయినాయి. మన ఇంట్లో ఉన్న గోవులు చనిపోతాయి ఒక్కోసారి. అది ఒప్పుకోకుండా బుకాయించి ఇటు తిప్పి అటు తిప్పి ఏదో జరిగింది ఇదే మొత్తానికి నిన్న సరెండర్ అయ్యారు. ఈయన చెప్తూనే ఉండా ఈవో 43 చనిపోయినాయని. ముఖ్యమంత్రి గారు ఇంకో దగ్గర మీటింగ్లో అసలు గోవులే చనిపోవాలా రాజకీయం చేస్తున్నాను. మరి ఇప్పుడు ఎవరిపైన పెట్టాలా బీఆర్ నాయుడు గారు క్రిమినల్ కేసులు? ఎవరిపైన పెట్టాలా? అంటే మాట్లాడిన బీఆర్ నాయుడు పైన, శ్యామలారావు పైన, లేదా భూమన కరుణాకర్ రెడ్డి పైన, ఇంటన్న ప్రజలపైన పెట్టాలా కేసులు? భక్తులపైన ఎవరిపైన పెట్టాలి? ఎవరిది ధర్మం, ఎవరిది అధర్మం, ఎవరు అపచారం చేస్తున్నారు అనేది ఇప్పుడు హిందూ భక్తులకి అర్థమైపోతుంది. ఇది ఆయన చెప్తుండే 5 ఏళ్లలో అక్రమాలు జరిగినాయట. ఈ 5 ఏళ్లలో కాదు ఆయన ఇప్పుడు చనిపోయిన వాటి కథ అడుగుతుంటే, అక్రమాలు జరిగితే ఎట్లా మీరు సిట్ వేస్తారు? ఒక ఎజెండా ఇచ్చి అది వేయండి, అది అయిపోయా. ఇక మళ్ళీ దాన్ని ఇప్పుడు ఎందుకు మళ్ళా? ఇప్పుడు 100 గోవులు చనిపోయినాయి అన్నప్పుడు 5 ఏళ్లలో అక్రమాలు జరిగినాయి, గోవులు మరణాలు దాచారు, దాచి నువ్వేం చేసినావు? భార్యను కడుపులోని బిడ్డను చిదిమేసిండట వీడి పేరు జ్ఞానేశ్వరు. పేరేం జ్ఞానం ఉంది కానీ అజ్ఞాని. మరికొద్ది గంటల్లో ప్రసవం కానున్న భార్య గొంతుకు చున్ని బిగించి చంపిన ఉన్మాది. 2 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి, విశాఖలో రహస్య కాపురం, బిడ్డన కంటే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని ఘాతకం. అబ్బాబ్బాబ్బా, 2 సంవత్సరాలు అయిందట ప్రేమ పెళ్ళి. విశాఖపట్నంలో రహస్యంగా ఉంటున్నారట, పేరెంట్స్కి తెలియకుండా. డెలివరీకి ఉందట ఆమె. ప్రెగ్నెంట్ అయింది, 9 నెలలు నిండు చూలాలి. ఇక రేపో మాపో డెలివరీ. హాస్పిటల్కి వెళ్ళాలని బయలుదేరిందట. వాళ్ళ దగ్గర బంధువులను పిలుచుకుందట అమ్మాయి, అమ్మమ్మనో ఏమో. ఎందుకంటే మిగతా పేరెంట్స్ పట్టించుకోవట్లేదు కాదు. ఈ పరిస్థితుల్లో వీడు కన్నేసిండు. వీడి ఈడెన్ ఎజెండా వేరే ఉంది. ఇది లవ్ కాదు, మన్ను కాదు. ఏదో ఎంజాయ్ చేయాలనుకోండు, ఎంజాయ్ చేస్తుంటే మళ్ళీ ఈ ప్రెగ్నెంట్ ఈ కథ ఏంది, పిల్లలు పుడితే అవసరమైతే రేపు నేను ఎస్కేప్ చేసి పోవాలన్నా కానీ ఇంకో దాన్ని ఏమంటే ఇక ఇంకో దాన్ని వేసుకొని పోయి ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ఈ పిల్లలు అడ్డం వస్తారు కదా అని చంపేసిండు మొత్తానికి. ఇగో ఇది ప్రేమ అంటే. ఇది ప్రేమ పెళ్ళిళ్ళ కథ. అంటే పెద్దలను నొప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది. పెద్దలు ఎవరు అసలు వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళ బాధ్యత అయిపోయా. నాకు 18 ఏళ్ళు వచ్చినాయి, నాకు కొమ్ములు వచ్చినాయి, నాకు రెక్కలు వచ్చినాయి, ఇక నేను ప్రపంచాన్ని జయించినా, నేను ప్రపంచంలో ఏలగలుగుతా అని అతి తెలివితేటలు ఉపయోగించి ఇట్లా పోతే బలి అవుతారు అమ్మాయిలు. చంపేసిండు. కడుపులో ఉన్న బిడ్డని తల్లిని ఇద్దరిని గొంతు నిలిపి చంపేసిండట. బిడ్డ తల్లి చనిపోయారు. కాబట్టి దీన్ని చూశాయని ఇప్పుడు యువత అమ్మాయిలు బుద్ధి తెచ్చుకోవాలి, ఆలోచనలో మార్పు రావాలి. నిన్న మొన్న విజయవాడ శ్రీవర్షిణి అట అఘోరి అని ఇలా వార్త వచ్చింది. వానికి ఆల్రెడీ ఇంకో పెళ్ళి అయిందట. మళ్ళీ ఆ వీడియోలు ఈ వీడియోలు అంతా మిక్స్ అయ్యి కథ ఆగం ఉంది. మొత్తం మీద ఈ ఇంటన్న అఘోరి కథ, శ్రీవర్షిణి కథ ఈయన ప్రతి ఒక్కడు 100లో 99 మంది ఆ అమ్మాయి పిచ్చిదా అసలు మెంటలా ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. నేను లవ్ అంటది, కొద్దిసేపు అమ్మ అంటది. ఇది మరి అఘోరి అమ్మవారు అన్నది ఫస్ట్లో. ఇప్పుడు లేదు నా భర్త అంటుంది. ఫస్ట్ నైట్ అట ఏందేందో చెప్తున్నారు. వాడైతే ఇంకా ఘోరంగా నాకు చికెన్ మటన్ వంటవచ్చు. అఘోరీలు చికెన్ మటన్లు అంటే పూజలు చేసేటోడు అన్నీ దండలు ఏదో వేసుకోండు. మరి చికెన్ మటన్లు లేనిది 100 కిలోమీటర్లు నేను ఎనికిపోయినా మటన్ కోసం చికెన్ కోసం అమ్మాయికి కావాలంటే ఈ ఎడిపోతుంది. ఏం అఘోరి, ఏం కథ, ఏం పూజలు, ఏం మఠాలు, విశ్వాసాల మీద దెబ్బతీసి ఏదో బూడిద పూసుకొని వస్తే నమ్మారు. సరే ప్రజలు ఒక హిందూ మనోభావాలను బట్టి ఏదో చేశారు. అసలు ఆయన ఇలా మాట్లాడుతున్న మాటలను చూస్తే అసలు నిజంగానే అఘోరియా, ఏషం వేసిండా అనే ఒక డౌట్ అయితే వస్తుంది. ఆ ఏషగాడి దాంట్లో బలైంది, బందీ అయింది శ్రీవర్షిని. ఆమె కూడా మరి ఏం ఆలోచిస్తుందో తల్లిదండ్రులు పాపం వదిలేసింది పూర్తిగా. ఇగో ఏమ పరిస్థితి, గర్భిణి గొంతు కోసి చున్నీ బిగించి చంపిండట. 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం అయింది, విశాఖపట్నంలో ఉంటున్నారట. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి చూద్దాం. టీడీపీ పాలనలో టీటీడీ అబాస్పాలు, సత్యంవాద ధర్మం చెర, గోశాలలో గోవుల మృతి ముమ్మాటికి నిజం, పవిత్ర క్షేత్రంలో 10 నెలలుగా వరుసగా అపచారాలు. కానీ ఇదంతా కాదు అని చెప్పి ఆయన చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు. ఆవులు చనిపోయాయని అబద్ధాలు చెప్తున్నారు. గుంటూరు జిల్లా పొల్లెకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండే. ఎవరు? టీటీడీ ఈవో చెప్తుండే అబద్ధాలు. ఆవులు చనిపోయినాయి అని టీటీడీ ఈవో చెప్పిండా అబద్ధాలు? చైర్మన్ చెప్పిండా? లేదా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిండా? ఆయన అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నాడు. మరి ఆయన కిందనే ఫోటో ఉంది. గోశాలలో గత 3 నెలల్లో 43 ఆవులు మృతి చెందాయి టీటీడీ ఈవో శ్యామలారావు. మరి ఇప్పుడు ఎవరు అబద్ధం చెప్పినట్టు? ఎవరు ధర్మాన్ని తప్పినట్టు? ఎవరు అపచారం చేసినట్టు? ఎవరు ధర్మాన్ని వధ చేసినట్టు? ప్రజలకు కనపడుతుంది కళ్ళ ముందే. అద్దం మొహం ఒక దగ్గరకు వచ్చా అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి.
టీటీడీ ఈవో శ్యామలారావుకి చైర్మన్ గారికి తెలుసు లోపల ఏం కథ జరిగిందని. కాబట్టి వాళ్ళు ఉన్నదన్నట్టు కుల్లం కొల్లాగా బయట పెట్టారు. బయట పెట్టకపోతే భువన కరుణాకర్ రెడ్డి పెడతారు. మళ్ళా నిలువున పరువు బాధ. ఇప్పటికే తొలి ఏకాదశి టికెట్ల విషయంలో తొక్కేసలాట్లో 6 చనిపోయారు. అక్కడనే పరువు పోయింది. కల్తీ నెయ్యి కల్తీ లడ్డు అని ఏదో మనం ఒకటి నిందేయబోయినాం. ఆడ పరువు పోయింది. ఇప్పుడు ఇది పరువు పోద్ది అని చెప్పి ముందే వచ్చి అనౌన్స్ చేసేసిండు. కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు బుకాయింపు, చైర్మన్, ఈవో, ఎమ్మెల్యేల ప్రకటనలతో నిజాలు వెలుగులోకి. నాడు శ్రీవారి పవిత్ర లడ్డుపై బాబు అసత్య ప్రచారం, తొక్కేసలాట ఘటనపైన అదే తీరు కప్పిపుచ్చే ప్రయత్నాలు, సోషల్ మీడియాలో టీడీపీ ప్రచారం అట. తిరుమల వెంకన్నపై అవే కుట్రలు. ఏది వైఎస్ఆర్సీపీ చేస్తుందట. తిరుమల వెంకన్నపై అవే కుట్రలు. గోవుల మృతి అవాస్తవం టీటీడీ. నిన్న గోవులు చనిపోలేదని బుకాయింపు, నేడు మాట మార్చి తలో మాట. ఎమ్మెల్యే ఒక రకంగా చెబుతుడు అరణ్య శ్రీనివాసులు, ఈవో ఒక రకం చెబుతారు, చైర్మన్ ఒక రకం చెబుతారు. మొత్తానికి ఎవరు ఏది చెప్పినా సత్యం అయితే వదైంది, ధర్మం అయితే చెరబట్టింది. గోవులు చనిపోయిన మాట వస్తాం. సరే అవి చనిపోయింది, జబ్బుతో చనిపోయినాయా, వయో భారం అవి చనిపోయినాయా, లేగ దూడలు కూడా చనిపోయినాయి అంటున్నారు. ఏందనేది ఆ ఇన్వెస్టిగేషన్లు తెలుస్తుంది. అసలు చనిపోలేదు కేసులు పెడుతున్నాను చైర్మన్, చనిపోయినాయి అని ఒప్పుకోండి అంటే ఇలా కేసు ఎవరు మేము పెట్టాలి? పెడితే చైర్మన్ మేము పెట్టాలా, పెడితే ఈవో మేము పెట్టాలా, పెడితే అక్కడ దాన్ని నిర్వహించే వాళ్ళపైన పెట్టాలి అబద్ధం చెప్పినందుకు. ఇది టీటీడీకి సంబంధించి. పెగసాస్ నిఘా నిజమే, పెగాసస్ నిజమేనట నిఘా. 2018-19 మధ్యలో భారత్లో 100 మంది ప్రముఖులపైనగా అప్పటి పాలకపక్షాలతో ఒప్పందం, స్పై వేరుతో ట్యాపింగ్ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది. 2018-19లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై టీడీపీ ప్రభుత్వం నిఘా. అదే విషయాన్ని వెల్లడించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా నిర్ధారించిన మెటా. సుధపూస మాటలు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు, నాకు కక్ష సాధింపు ఉండదు, నేను నీతి నిజాయితీలకి విలువలకు కట్టుబడి ఉంటా. ఏం విలువ? ఎవడిదో పోని దొంగతనం గింటే, మనకు సంబంధం లేకుండా ఎవడిదో పోని దొంగతనం గింటే అది విలువ? అది నీతే? అది నిజాయితే? మచ్చలేనితనమా? పెగాసస్ అని 2018-19లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉండే, ఆయన పైన ప్రయోగించి ఆయన ఏమేమి మాట్లాడుతుండో, ఎవరెవరితో మాట్లాడుతున్నా, ఆయన వ్యూహాలు ఏందో అన్ని కనుక్కుండట. ఎన్ని కనుక్కున్నా ఓడించారు 2019లో. అది లేదు నేను తప్పు, అది అది చేయలేదు అన్నాడు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రకటించింది, చంద్రబాబు నాయుడు గారు నీతి ఎట్లుంటుంది, ఆయన వేరే వాళ్ళ ఫోన్లు వినడు అని. ఇలా సరే ఆమె అంటే రాజకీయ నాయకురాలు కాబట్టి కొట్టిపడేశారు. ఇలా మెటా అని వాట్సాప్కు సంబంధించి మెటా గ్రూపు స్పష్టంగా చెప్పింది, పెగాసస్ 2018-19 మధ్య 100 మంది ప్రముఖులకి సంబంధించిన ఫోన్లు విన్నారు అప్పుడున్న పాలకపక్షాలు అని చెప్పి, దానితోనే ఒప్పందం చేసుకుందని. ఇప్పుడు చెప్పాలి మరి ఆయన నీతి ఏంది, విలువలేంది, నిజాయితీ ఏందని. కొత్త వక్ఫ్ చట్టంపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుందట. వక్ఫ్ చట్టం సవరణలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14-15 ఉల్లంఘించడమే, మతం ఆధారంగా వివక్ష తగదు, వక్ఫ్ నిర్వహణ సరిగా లేకుంటే జోక్యం చేసుకోవాలి తప్ప మత విశ్వాసాలకు విరుద్ధంగా ప్రభుత్వాలను వ్యవహరించకూడదు. వక్ఫ్ చట్ట సవరణలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ వేస్తుందట. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏదైతే పార్లమెంట్లో మొన్న వక్ఫ్ సవరణ బిల్లు పెట్టారో అది చట్టం అయింది. కొత్త వక్ఫ్ చట్టం పైన వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేద్దట. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారట. అంటే వక్ఫ్ బోర్డు అని ఉంటుంది. ఆ వక్ఫ్ బోర్డులో ముస్లింలకు సంబంధించింది వక్ఫ్ అంటే. దేవాదాయ శాఖది అయితే దేవాలయాలు హిందువులకు సంబంధించింది. దేవాదాయ శాఖ బోర్డులో తెచ్చి ముస్లింలు బెటర్ కదా, క్రిస్టియన్స్ని బెటర్ కదా, సిక్కులను బెటర్ కదా. కానీ ఇక్కడ తెచ్చి వక్ఫ్ బోర్డులో హిందువులు అంటే అన్య మతస్థులు వేరే వాళ్ళు కూడా వచ్చి బోర్డులో మెంబర్లుగా ఉండొచ్చట. వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. మరి మా ఆస్తుల పైన, మా బోర్డు పైన వేరే మతస్థుల పెత్తనం ఏంది? ఇది ఆర్టికల్ 14 and 15 ప్రకారం వ్యతిరేకం అని చెప్పి ముస్లింలు అంటున్నారు. ఆ ముస్లింల గొంతుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టులో మెట్లెక్కుతుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఈ కొత్త వక్ఫ్ బోర్డు చట్టం, వక్ఫ్ చట్టం ఏదైతుందో అది రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించండి అని కోర్టుకు పోతుంది. ప్రధానంగా అందులో వక్ఫ్ బోర్డులో అన్య మతస్థులు తీసుకోవడం అనేది ఒకటి, వక్ఫ్ బోర్డు ఆస్తులపైన ప్రభుత్వం పెత్తనం చేయడం అనేది ఒకటి. నిజంగానే వక్ఫ్ ఆస్తులలోనో వక్ఫ్ బోర్డులోనో అక్రమాలు జరిగితే ఇన్వాల్వ్ కావచ్చు, తప్పులేదు. ఏది లేకుండా, ఎవరు అడగకుండా, ఎవరు రిప్రజెంటేషన్ లేకుండా ఇవాళ వక్ఫ్ బోర్డులో సవరణ చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా బీసీలు మా కులగన్న చేయండి, జంతువులకు లెక్కలు ఉన్నాయి, చెట్లకు లెక్కలు ఉన్నాయి, కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి, కానీ మాకు లేవు, మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క చెప్పండి అని చెప్పి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ అది చేయరు. అడుగుతున్నది ఏం చేయరు, అడగని దాన్ని చేస్తారు. ఈ వక్ఫ్ బోర్డు సవరణ చేయండి అని ఏ ముస్లిం మీకు రిప్రజెంటేషన్ ఇచ్చిండు? ఏ ముస్లిం సంఘాలు మిమ్మల్ని అడిగినాయి? అంటే అడగంది చేస్తున్నారంటే దాని వెనక ఒక ఎజెండా ఉంది. అడిగేదాన్ని ఏం చేయరు.
బీసీ కులగణన అసలు కులాలకు సంబంధించిన లెక్కలు తీయండి. ఏ కులం ఎంత ఉంది, ఏ కులానికి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఫలితం ఏ రకంగా వచ్చింది జనాభాను బట్టి, రాకపోతే ఏం చేయాలి, తలలు లెక్కబెట్టి తలల ప్రకారం పంపిణీ చేయాలి సంపదనని ప్రజలు అడుగుతుంటే, డిమాండ్ చేస్తుంటే దాని గురించి నోరెత్తరు. అడగని దాన్ని చేస్తారు. ఈబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడగల, ఉద్యమాలదారుల ఇచ్చారు 10%. ఇలా వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ఎవరు అడగలే, ఉద్యమాలు చేయలే, కానీ ఇచ్చారు. ఇది మరి ఎటు తీసిపోతున్నారు, మీ ఎజెండా అయింది అనేది దానిపైన వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం అయితే చేస్తుందట. దీనిపైన తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ లేదు వైఎస్ఆర్సీపీ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి మద్దతు ఇచ్చింది రాజ్యసభలో అన్నారు. మద్దతు ఇచ్చినోడు కోర్టుకి ఎట్టపోతాడు? మద్దతు ఇస్తే కోర్టుకి ఎందుకు పోతాడు? నిజంగానే అంత మద్దతు ఇస్తే. అంటే చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు పట్ల ఉన్న ఇది, ముస్లింలకి చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ పైన ఉన్న వ్యతిరేకతను కొంతనే వైఎస్ఆర్సీపీ బూయటానికి ప్రయత్నం చేశారు. అది ఫెయిల్ అయ్యారు. మొత్తానికి చెబితే ఇది వెళ్తానట. డీలర్షిప్ రద్దుకు ముందు విచారణ జరగాల్సిందే, వాదన వినిపించే అవకాశం డీలర్లకు ఇవ్వాలి, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలి, డీలర్ సమక్షంలో ఫిర్యాదుదారులను విచారించాలి, రేషన్ డిపో డీలర్షిప్ రద్దుపై హైకోర్టు కీలక తీర్పు, చిత్తూరు కలెక్టర్ జేసీ మదనపల్లి ఆర్డీఓ ఉత్తర్వులు రద్దు. రేషన్ డీలర్షిప్ రద్దు చేయాలట, ముందుగా విచారణ ఎంక్వైరీ చేయాలి. అంటే ఏ కారణంతో రద్దు చేస్తున్నారు, ఆయన పైన ఏమున్నాయి అభియోగాలు, అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా, అక్రమాలు చేసిండా అనేది స్పష్టంగా డీలర్ ఆధ్వర్యంలోనే ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని తొలగించాలి తప్ప, అధికారం ఉందని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి సంతకం పెట్టి అధికారం ఉందని సంతకం పెట్టి తీసేస్తే కుదరదని హైకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది. డీలర్షిప్ని ఈ మధ్యకాలంలో తొలగిస్తాను, అంగన్వాడీలని, ఆశా వర్కర్లని, డీలర్ని. మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మాది, మా వాళ్ళు ఉండాలా, తొలగిపోండి, లేదంటే సంపుతం, బెదిరిస్తాం, తీసేస్తాం అని ఇక ఆర్డీఓతోనో కలెక్టర్తోనో పట్టుకొని తొలగిస్తాడట. దానిపైన ఒక ఆయన కోర్టుకు పోతే చెప్పింది స్పష్టంగా విచారణ చేయాలి, విచారణ తర్వాతనే రద్దు చేయాలి. ఆ విచారణలో తప్పు తేలితే తప్ప అడ్డగోలుగు చేయడానికి లేదన్నదట. అయినా కానీ వాళ్ళు ఆగరు. గోవుల మరణాలు ముమ్మాటికి వాస్తవం, భూమన కరుణాకర్ రెడ్డి చెబుతుండే. మీరు చెప్పేది ఆయనే చెప్తుండే, చైర్మనే, ఈవోనే చెప్పాను 43 గోవులు చనిపోయినాయి. ఇక ముమ్మాటికి వాస్తవాన్ని మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఆల్రెడీ ఒప్పేసుకున్నారు. మీరు చెప్పిందేమో 100, ఆయన చెప్పింది 43. సరే 100, 43 పక్కన పెడితే చనిపోయింది వాస్తవం. మరణాలు అయితే జరిగినాయి. అవి ఎట్ట జరిగినాయి, వీళ్ళ లోపమా అయిందనేది తెలవాలి. ఇక ఆంధ్రప్రభ చూద్దాం. మళ్ళీ విదేశీ విద్యా విధానం పెడతారట. ఎస్సీ పిల్లలకు అత్యున్నత విద్య అందించడమే లక్ష్యం, మరిన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా ఏర్పాటు చేస్తారట. నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి ఉత్సవాలు జరిగినాయి. దానికి సంబంధించి వేడుకలలో మళ్ళీ విదేశీ విద్యా విధానం పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిండు. మంచిదే, గుడ్ న్యూస్. కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నాడు చంద్రబాబు నాయుడు. వాస్తవం కూడా కొత్త ట్రెండే కనిపిస్తుంది. ఈ మధ్య సెలూన్ షాపులలో పోతాడు, ఆడ కూర్చుంటుండు, మెకానిక్ షాపుకు పోయింది నిన్న, ఆడ కూర్చుంటుండు. ఇదంతా ఏంటంటే ఆయన ఏదో కొంత అంటే మారుతున్నాయి రోజులు, మనం ప్రజల్లో కలితే తప్ప బుకాయించుడు ఇది చేస్తే కుదరదు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డికి ఏమో మాస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏమో వాళ్ళు ఓడిపోయినా గెలిచినా జనాలు విపరీతంగా వస్తున్నారు. వాళ్ళ ఫోటోలు ఇళ్లలో పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఫోటోలు బండ్లపైన ఎంచుకుంటున్నారు, కార్లపైన ఎంచుకుంటున్నారు. నన్ను ఓడిపట్టుకోవట్లేదు. 45 ఏళ్ళు నేను రాజకీయం చేస్తే నా ఫోటోలు కేవలం మా సామాజిక వర్గం తప్ప మిగతా వాడు ఓడిపట్టుకోవట్లే. అదే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలుతో పాటు మిగతా వర్గాలు కూడా ఆయన ఫోటోలను పెట్టుకొని ఆయన ఫోటోలను మెడలో వేసుకొని తిరుగుతున్నారు. ఏంది నాకు వాళ్ళకి తేడా? నేను 45 ఏళ్ళు రాజకీయాలు చేతిని, నేను కూడా ముఖ్యమంత్రి చాలా కాలం చేసిన, ప్రతిపక్ష నాయకుడు చేసిన, వాస్తవంగా చేసిన, రాష్ట్రానికి సేవ చేసిన, చాలా చేసిన. ఎందుకు నన్ను అట్లా పెట్టుకోవట్లే వాళ్ళ గుండెలలో? వాళ్ళనే ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు పోయి జనాల దగ్గర పోయి కలిసి తిరుగుతుండ్రు, నవ్వుతుండ్రు, మంచిగా వాళ్ళు మా కుటుంబంలో పోయినట్టు, సొంత ఇంట్లోకి పోయినట్టు పేదల ఇళ్ళకి పోయి అన్నం తిని వస్తుండ్రు. కాబట్టి నేను కూడా అన్నం తినాలి, నేను కూడా టీ పెట్టి ఇవ్వాలి వాళ్ళకి, నేను కూడా పంచర్ షాపులలోకి, మెకానిక్ షాపులలోకి పోతే నన్ను కూడా అట్లా చేసుకుంటారు అనుకోండి. అట్లా చేస్తే రాదు. అది ఇన్బిల్ట్ ఉండాలి కాబట్టి వాళ్ళకి జరుగుతుంది కాబట్టి నాకెందుకు జరగట్లేదని ఇప్పుడు పులిని చూసి నక్క అవతల పెట్టుకుంటే ఏమైందంటే నక్క వాళ్ళు ఓనం అయింది. కాబట్టి అది ఇన్బిల్టు, అది న్యాచురల్ ఎఫెక్షన్ అనేది ఉండాలి. ఆ ఎఫెక్షన్ కనపట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తాడు, పాపం పోతాడు అప్పుడప్పుడు, ఏమైంది అంటాడు, కానీ అది మళ్ళీ ఏదో రూల్ లెక్కనే ఉంది. అంటే గద్దాయించి అడిగినట్టే ఉంది, కానీ న్యాచురల్గా ప్రేమ అనురాగాలు కనపట్టాలి. నిన్న కూడా పోయి కార్యకర్తలు ఎవరు తొందరపడొద్దు అని చెప్తుండే, కొత్త ట్రెండ్ని ఫాలో అవుతుండట. మెకానిక్ షాప్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. మంచిదే, ప్రజల్లో కలవాలి, కానీ ఇక కలవటం కోసమే కలిసినట్టు, ప్రచారం కోసమే కలిసినట్టు ఉండొద్దు.
మనకి ఆ గుండెల లోతుల నుంచి అది రావాలా ఆ ఎఫెక్షన్ అనేది. రైట్. చిత్తూరులో పరువు హత్య జరిగిందట. ముస్లిం అమ్మాయిని వేరే మతస్థులు చేసుకున్నాని చంపి పడేశారట. కార్యకర్తలు ఎవరు తొందరపడొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండే. దేనికంటే వైఎస్ఆర్సీపీ అప్పట్లో వేధింపులు చేసిన వాళ్ళని ఎందుకు కేసులు పెట్టట్లా, లోపటేయట్లేదు అంటే తొందరపడేది ఇప్పుడు అదే కార్యకర్తల కంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు బాగా తొందరపడుతున్నారు. ఏమైంది అని ఆయన వెంట పడుతుండ్రు. కార్యకర్తలు బాగానే ఉండరు కానీ వాళ్ళకి ఇక రోజువారీకి తిరిగేది కాబట్టి మొఖాలు చూసుకుంటూ తిరుగుతారు. సరే అధికారం ఉన్నప్పుడు ఏదో జరిగింది అనుకుంటారు కానీ ఏం ఆగట్లే ముందు. దిశ చూద్దాం. వైసీపీ హయాంలోనే గోశాలపై నిర్లక్ష్యం అయిందట. గోవులకు పురుగుల దాణా పెట్టారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లే మీరు? వైసీపీ హయాంలో గోశాలపై నిర్లక్ష్యం అయితే ఎందుకు వదిలేస్తున్నారు? గోశాలని నిజంగానే నిర్లక్ష్యం చేస్తే వదిలేయదు కదా. వదిలేయకుండా వాళ్ళపైన కేసులు పెట్టండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు జరిగేవి కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి, అయిపోద్ది. ఇంకోటి, జగన్ హత్యకు ఏబీవీ కుట్ర చేసిండట. గతంలో జగన్ హత్య యత్నం మిస్ అయింది, ఈసారి పక్కా ప్రణాళిక యత్నం చేసిండు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర చేశారట ఏబీవీ అంటే ఏబీ వెంకటేశ్వరరావు, ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ డీజీపీ. ఆయన వాస్తవంగా నిన్న గమ్మత్తుగా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన అక్యూజ్డ్. ఆయన ఇంటికి పోయి పరామర్శించిండు, ఆయన ఇంటికి పోయి సుదీర్ఘంగా రహస్య మీటింగ్ పెట్టిండు. మరి ఏందా రహస్య మీటింగ్? ఏమైనా పురమాయించిండా జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి? అయ్యాలా ఆ పురమాయించిండు కాబట్టి మళ్ళీ ఆదుకోవడానికి పోయిండా? నేను ఏదో పురమాయించిన కేసు నుంచి బయటపడేద్దాం అనుకున్నా కానీ అది ఎట్టడు పోయింది అని సారీ చెప్పి నీకు ఏదైనా కావాలని నేను చూసుకుంటా అని చెప్పిండా? ఒక అక్యూజ్డ్ ఇంటికి ఒక రిటైర్డ్ ఐపీఎస్ పోవటం కారణమైంది. మళ్ళీ అక్యూజ్డ్ చేసిన తప్పు ఈయన ఇంటెలిజెన్సీ చీఫ్గా ఉన్నప్పుడే చేసిండు. అంత అవసరమైంది దేశంలో రాష్ట్రంలో ఎవడు పోడు. మరి ఈయన పోయిండంటే దీని వెనక ఏముంది? నిజంగానే హత్య కుట్ర పనిండా, మళ్ళీ కుట్ర కొత్తది ఏమైనా పనబోతున్నా, అయ్యాలు మిస్ అయింది కానీ మళ్ళీ స్టార్ట్ చేయని చెప్పడానికి పోయిండా అనేది ఆయన శ్రీకాంత్ రెడ్డి చెప్తుండు. జగన్ హత్యకు ఏబీ కుట్ర పనిండు, మిస్ అయింది కాబట్టి మళ్ళీ పక్కా ప్రణాళిక ప్రకారం చేసిను అని చెప్పడానికి పోయిండా. ఆయన ఒప్పుకోలేదా? మరి మధ్యలో సీన్ను బలి చేస్తానరా అనేది ఇప్పుడు మొత్తానికైతే ఆయన చెప్తుండు శ్రీకాంత్ రెడ్డి. ఈ వాస్తవం కూడా ఆయన పోయి కలవటం చూస్తే అంతే అనిపిస్తుంది. అక్యూజ్డ్ ఇంటికి ఈయనకేం పని? సరే ఆయనకు అన్యాయం జరిగిందా, ఇంకోటి జరిగిందా, వేరే పార్టీ ఇంకోటో ఆదుకుంటుంది. ఈ ఐపీఎస్ ఆఫీసర్ పోవడం ఏంది? ఇంకోటి షర్మిలా గారు చెప్తున్నారు, గ్రాఫిక్స్తో మాయ చేయడం బాబుకే తెలిసిన విద్య, రాజధాని పేరుతో భూసేకరణ, రియల్ ఎస్టేట్ వ్యాపారానికే అని చెప్పి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా ధ్వజం ఎత్తున్నారు. గ్రాఫిక్స్తో మాయ చేయడం బాబుకే తెలిసిన విద్య. ఇప్పుడు గ్రాఫిక్స్తోనే మాయ చేసి 2014-19 మధ్యలో గడిపిండు. మళ్ళీ ఇప్పుడు అది పోయాక టెంట్లతోని మాయ చేసిండు. టెంట్లు వేయించి ఉద్యమాలు అవుతున్నాయి అని చెప్పి ఏబిఎన్, ఆంధ్రజ్యోతి వీళ్ళు మొత్తం ప్రచారం చేశారు. ఇవాళ అధికారం వచ్చింది 10 నెలలు అయింది, ఒక బిల్డింగ్ లేదు, ఒక కథ లేదు. మళ్ళీ 40 ఎకరాలు కావాలని భూమి మీద పడ్డరు. అసలు భూమి గుంజుడు పని మీద ఉన్నారు కదా, ఆ రాజధాని కట్టలేం. 2014 నుంచి మొదలు పెడితే 24 అయిపోయింది, 25 నడుతుంది, 11 ఏళ్ళు అయింది రాష్ట్రం వచ్చి. మధ్యలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పక్కన పెట్టినా కానీ ఇప్పుడు 6 ఏళ్ళు కావస్తుంది. మరి 6 సంవత్సరాల నుంచి ఒక ఇటుక పిల్ల వేసింది లేదు, తీసింది లేదు. భూములు అయితే 37,000 ఎకరాలు ప్రజల నుంచి గుంజుకున్నారు. మళ్ళీ ప్రభుత్వానికి కలిపితే 57,000 ఎకరాలు అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 40,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు భూమి గుంజటానికే రాజధాని పెట్టినట్టుంది తప్ప, భూమిని సేకరించి భూమిని ప్రజల దగ్గర నుంచి ఓడగొట్టడానికి పెట్టినట్టుంది తప్ప రాజధాని కట్టడానికి పెట్టినట్లేదు. ఇవన్నీ గ్రాఫిక్స్ కథ అని షర్మిలా గారు చెప్తున్నారు. మరి వాళ్ళకేమో అభివృద్ధి అయితే డెవలప్మెంట్ చేస్తాం, డెవలప్మెంట్లో మీకు కూడా భాగస్వామ్యం ఉంటుంది, మీకు కొంత షేర్ ఇస్తామని చెప్పారు. అలా ఏ డెవలప్మెంట్ లేకుండా వాళ్ళ భూములు పండే భూములు ఇచ్చాక నిజంగానే డెవలప్మెంట్ ఉంటే కొంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. కమర్షియల్ కాంప్లెక్స్లో అవి కట్టుకోవచ్చు, దాంట్లో కిరాయిలు వస్తాయి కాబట్టి మంచిదే. అసలు ఏది లేదుగా, ఎక్కడ వేసిన గొంగర అక్కడే ఉంది. లేదు 2028 కల్లా అయిపోద్ది అంటున్నారు. 2028కి అయిపోయే కథ లెక్కనే ఉందా? చూస్తే రాజధాని 2028 కల్లా అయిపోయేటట్టు కనపడుతుంది. ₹1 డబ్బులు రాలే, 15,000 కోట్ల అప్పు తప్ప. ₹1 అంటే రూపాయి కేంద్రం నుంచి డబ్బులు లేవు. రాజధాని కట్టడం అంటే అంత మామూలు విషయం కాదు. కనీసం 1,00,000 కోట్ల పైన అయితే ఇప్పటికిప్పుడు. మరి డబ్బులే లేకుండా ఎట్ట కడతారు 2028? ఎవరిని మాయ చేస్తున్నారు? మళ్ళీ గ్రాఫిక్స్ పెడతారా? ఇది ఆమె చెప్తుంది షర్మిలా గారు. గ్రాఫిక్స్లో దిట్ట అని చెప్పి. ఈనాడు చూద్దాం. అంబేద్కర్ అందరివాడట,
ఆయన ఏ ఒక్క వర్గానికి ప్రతినిధి కాదు, అసమానతలపై యుద్ధం చేసిన యోధుడు. P4 కార్యక్రమంతో పేదరిక నిర్మూలన, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం మళ్ళీ తెస్తాం. అంబేద్కర్ అందరి వాడంటారు, మరి విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మేము మెయింటైన్ చేయలేం, మాకు సంబంధం లేదు, మేము మా పార్టీ సిద్ధాంతం అంబేద్కర్ విగ్రహాన్ని నిర్వహించడం కాదు, వాళ్ళకి వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం అని చెప్తుంటారు. అంబేద్కర్ అందరివాడైనప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మీరు నిర్వహించలేక, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి దాన్ని నిర్వహించిన ఘనత ఉన్నప్పుడు మీరెందుకు నిర్వహించలేకపోతున్నారు? ఈ అంబేద్కర్ విగ్రహం నిర్వహణ చేయలేని వాళ్ళు ప్రభుత్వాన్ని ఎట్లా నిర్వహిస్తారు? అంటే ఏంది వివక్ష? అందరివాడన్నాక అంటే మేమేంది ఆయన నిర్వహించేదని, ఆయన విగ్రహాన్ని మేమేందుకు నిర్వహించేది? ఎవరు ప్రైవేట్ వాడు గొప్ప చెప్పి పని వాళ్ళ గొప్ప చెబుదాం అన్న కథ ఇది. ఇది అట్లే ఉంది ఇది. కానీ అందరివాడట, అందరివాడే, కానీ మీరు కొందరివాడిని చేస్తున్నారు. అంబేద్కర్ అందరివాడే. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితోని ఇవాళ మీరు 45 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ నేను విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని నేను నిర్వహించను. నేను నిర్వహిస్తే మా కులపోళ్ళు ఊరుకోరు. నువ్వేంది ఆయన విగ్రహాన్ని నిర్వహించేది? ఎవరికో అప్పచెప్పే కాడికి మనం వాళ్ళం పోయి ఆ విగ్రహం దగ్గర దండాలు పెట్టాలా అని ఫీల్ అవుతున్నారో మరి ఏం కానీ నాకు తెలియదు. కానీ నిర్వహణ అట పీపీపీకి అప్పచెప్తారు, ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తారట. కానీ అందరివాడు అంటుండు. ఆయన ఏ ఒక్క వర్గానికో ప్రతినిధి కాదు, అసమానతలపై యుద్ధం చేసిండు, మళ్ళీ ఆయన స్ఫూర్తితోనే మేము పరిపాలన చేస్తున్నాం, కానీ ఆయన విగ్రహాన్ని మేము నిర్వహించం. ఇది ఆయన చెప్పేది. రైట్, ఇది ఈనాడు సమస్య. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.